వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయ్యారు, డిప్రెషన్కి వెళ్ళిపోయారు. నాకు మార్క్స్ చాలా ఎక్కువ వస్తాయి, తక్కువ వేశారు. నాకు మార్క్స్ అనుకున్న దానికంటే, నేను రాసిన దానికంటే తక్కువ మార్క్స్ వేశారు. లేదు, నేను పాస్ అవుతాను అనుకున్న గ్యారంటీగా ఫెయిల్ చేశారు. లేదు, నాకు మార్క్స్ వస్తాయంటే 0 మార్క్స్ వేశారని చాలామంది స్టూడెంట్స్ డిప్రెషన్, డిసప్పాయింట్లో ఉన్నారు. సో వీటన్నిటికీ రివాల్యుయేషన్ ఎవరైతే పెడుతున్నారో స్టూడెంట్స్, వాళ్ళ మార్క్స్ మేము చూస్తుంటే అది ఎంతవరకు నిజం అనేది కూడా ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. పేపర్ కరెక్షన్ ఎంత బ్యాడ్గా చేశారు, స్టూడెంట్స్ అందరికీ ఎంత అన్యాయం జరిగింది అనేది. సో ఇప్పుడు మీకు మార్క్స్ మేము చూపిస్తాను. చూపించిన తర్వాతే దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అప్పుడే స్టూడెంట్స్ అందరికీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ తెలియాలి. సో మీ అందరికీ హాల్ టికెట్ నెంబర్ కూడా చెప్తాను. హాల్ టికెట్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ టీఎస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో ఇది జరిగింది. టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంబంధించి రీవాల్యుయేషన్ ఆల్రెడీ ప్రీవియస్గా కూడా జరిగింది. అప్పుడు కూడా లెక్చరర్ సస్పెండ్ చేశారు, మళ్ళీ డిస్మిస్ చేశారు. ఇప్పుడు కూడా ఈ లెక్చరర్ ఎవరైతే పేపర్ కరెక్షన్ చేశారో ఈ లెక్చరర్ని కూడా డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఈ లెక్చరర్స్ అనేది ఈ ఒక్క స్టూడెంట్ పేపర్ కరెక్షన్ చేయలేదు కదా, ఇంకా వేల మంది స్టూడెంట్స్ పేపర్ కరెక్షన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ పేపర్స్ అన్నీ రీకరెక్షన్ చేస్తే కంపల్సరీగా విద్యార్థులందరికీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం, అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అవ్వడం మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. మరి వాళ్ళ పేపర్స్ అన్ని ఎవరు కరెక్షన్ చేయాలి? ఇప్పుడు వాళ్ళు రివాల్యుయేషన్ పెట్టలేదు అంటే వాళ్ళని అలానే వదిలేస్తారు అన్నట్టే కదా. సో ఇప్పుడు ఈ హాల్ టికెట్ నెంబర్ చూడండి. మీరు టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. డైరెక్ట్గా రిజల్ట్స్ మేము అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేసిన రిజల్ట్స్ వస్తుంది. మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు మిగిలిన సైట్లలో అప్డేట్ చేయరు కాబట్టి అందులో అలాగే మెమో ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. 2022 టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. 2243218740. సో మెమో మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. గెట్ మెమో అంటే సో సెకండ్ ఇయర్ రిజల్ట్స్, సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేశాను. 22. సో ఇక్కడ మెమో చూడండి. హాల్ టికెట్ నెంబర్ 2243218740. ఇది అప్డేటెడ్ మెమో రివాల్యుయేషన్ తర్వాత. సో సబ్జెక్ట్ వచ్చి చూడండి, ఇక్కడ ఎకనామిక్స్ 44 మార్క్స్ పాస్ అని ఇచ్చారు కదా. ఇదే స్టూడెంట్స్ సంబంధించి మెమో మనకి మిగిలిన సైట్లలో అప్డేట్ చేయలేదు కదా రిజల్ట్స్. మనబడి, అలాగే సాక్షి, ఈనాడు వెబ్సైట్లలో రిజల్ట్స్ ఉంది కదా. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చూడండి 2243218740. ఫస్ట్ ఈ స్టూడెంట్ ఫెయిల్ చేశారు, 0 మార్క్స్ వేసి. రివాల్యుయేషన్ తర్వాతే మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి హాల్ టికెట్ నెంబర్. సర్వర్ బిజీ, 1 సెకండ్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో మనబడిలో సర్వర్ బిజీ వస్తుంది. ఈనాడు రిజల్ట్స్లో ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఈ 2 లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాల్ టికెట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఓపెన్ చేసి చూడండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ చూడండి. ఇక్కడ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, సేమ్ హాల్ టికెట్ నెంబర్. ఫస్ట్ మనకి ఇప్పుడు ఇది రిజల్ట్స్ ఇచ్చిన టైంలో ఈ మిగిలిన వెబ్సైట్లలో డేటా అప్డేట్ అవ్వదు. రిజల్ట్స్ అనేవి ఓన్లీ మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే రివాల్యుయేషన్ తర్వాత అప్డేట్ అవుతుంది కాబట్టి చూడండి ఇక్కడ ఎన్ని మార్క్స్ వేశారు స్టూడెంట్కి. సెకండ్ ఇయర్లో ఎకనామిక్స్ పేపర్ 2 0 ఫెయిల్ చేశారు. రివాల్యుయేషన్ తర్వాత 44 మార్క్స్ వచ్చాయి. మరి ఇలా మార్క్స్ ఎలా వస్తున్నాయి? ఇప్పుడు స్టూడెంట్కి 0 మార్క్స్ వేసిన స్టూడెంట్స్కి 44 మార్క్స్ వస్తున్నాయంటే ఇప్పుడు ఫెయిల్ చేసిన స్టూడెంట్స్ అందరూ పాస్ అవ్వచ్చు, అలాగే మార్క్స్ తక్కువ వచ్చాయన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అవ్వచ్చు, ఎక్కువ మార్క్స్ రావచ్చు. మరి ఇప్పుడు ఓన్లీ రివాల్యుయేషన్ పెట్టిన స్టూడెంట్స్కే కరెక్షన్ చేస్తే ఈ లెక్చరర్స్ అందరు దిద్దిన థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క పేపర్స్ అన్నీ మరి ఎవరు రీకరెక్షన్ చేయాలి? దానికి సంబంధించి మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డ్ని ఖచ్చితంగా స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా కన్ఫర్మ్గా గట్టిగా అడగాలి. అడిగినప్పుడే ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ అయితే న్యాయం జరుగుతుంది. మీకు హాల్ టికెట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా వెరిఫై చేయండి రిజల్ట్స్ లింక్స్ కూడా. థ్యాంక్ యూ.